32వ కీర్తన. ఐదు, 6, 7 వచనాలు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి, అనగా భక్తులైన వారి మీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన అందరి ఆత్మీయ మేలు కొరకు విరిచి వడ్డించునుగాక. గట్టి చెప్దాం, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో చాలా విశిష్టమైన సంగతులు మన అందరి ఆత్మీయ మేలు కొరకు వ్రాయబడి ఉన్నాయి, భద్రపరచబడి ఉన్నాయి. 7వ వచనంలో ఏమంటాడంటే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను. భక్తుడు దైవజనుడైనటువంటి దావీదు మహారాజు యొక్క కాన్ఫిడెన్స్ ఇది. నా దాగు చోటు నీవే. దేవుడు ఎవరికి దాగు చోటై ఉంటాడో ఆ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎవరికి దాగు చోటై ఉంటాడో వారిని శ్రమలో నుంచి వారు రక్షించబడతారు. రక్షించబడిన తరువాత విమోచన గానములతో ప్రభువుని స్తుతించడానికి దేవుడు వారికి అవకాశాన్ని ఇస్తాడు, ఆవరిస్తాడు. వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళమ్మ దగ్గరికి పంపించు, అయ్యగారు వాళ్ళమ్మ దగ్గర జాగ్రత్త వినండి. స్తోత్రం చెల్లించుదాం, గట్టి చెప్దాం, హల్లెలూయా. శ్రమకాలం అనేది, కష్టకాలం అనేది, లేదా కన్నీటి అనుభవం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఉంటుంది. కాదంటారు ఎవరైనా? జాగ్రత్త వినండి. శ్రమకాలం అని చెప్పినా, శోధనా కాలం అని చెప్పినా, కన్నీటి అనుభవం అని చెప్పినా, కొందరు మనుషులతో చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. కాకపోతే ప్రతి మనిషిలో కన్నీటి అనుభవం అనేది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో ఉండి ఉంటుంది. వాక్యం ఏమని చెప్తుందంటే, శ్రమకాలం మనకు సంభవించినప్పుడు, కష్టకాలం సంభవించినప్పుడు దావీదు భక్తుని యొక్క ఆధ్యాత్మిక అనుభవం ఏంటంటే,
శ్రమకాలమున దేవునిలో ఆయన దాగుతాడట. స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు ఒక మంచి పాట రాశాడు. నాకు ఇష్టమైనటువంటి పాట ఇది, ఈ మధ్య వచ్చిన పాట. కారడవులందు భయపడక ఉందు, నీ నీడలో దాగుకొందు, ఉపద్రవముల యందు తడబడక ఉందు, స్తుతిగీతమే పాడుకొందు. కారడవులందు భయపడకయుందు, నీ నీడలో దాగుకొందు. అందరూ కలిసి కారడవులందు భయపడకయుందు, నీ నీడలో దాగుకొందు, ఉపద్రవములందు తడబడకయుందు, స్తుతి గీతమే పాడుకొందు. ఉపద్రవములందు తడబడకయుందు, స్తుతి గీతమే పాడుకొందు. ఏ వ్యధయైనా ఏ హృదయైనా మరేదైనా నీ నుండి నన్ను ఎడబాపున, నీ వెంట నేను నిబ్బరముగాను, వెంట నేను నిబ్బరముగాను, నడిచెదను కడవరకును. నీ కాంతిలోను నిశ్చయతతోను, నీ కాంతిలోను నిశ్చయతతోను, సాగెదను నీ త్రోవను. యేసయ్యా సాగెదను నీ త్రోవను, నీ వెంట నేను నిబ్బరముగాను, నడిచెదను కడవరకును. స్తోత్రం. ఆయన అంటాడు, కారడవులందు భయపడక ఉందు, నీ నీడలో దాగు. చెప్పాలి, నీ నీడలో దాగు. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, తరమబడే పరిస్థితుల్లో, వేదన హృదయం నిండా నిండినప్పుడు ఎక్కడెక్కడికో పరిగెత్తారు, ఎవరెవరి దగ్గరికో వెళతారు, ఎవరెవరినో ఆశిస్తారు, ఏమేమో కోరతారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని పిల్లలైన వారికి, దేవుని భక్తులైన వారికి, ఆయన్ని ఆశ్రయించేటువంటి జనానికి దాగు చోటు దేవుడు తప్ప ఇంకెక్కడుంటుంది? చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం రూఢిగాను సుస్పష్టంగాను మాట్లాడుతూ ఉంది. నా దాగు చోటు ఏమన్నాడు అక్కడ చూడండి, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. అంటే ఎవరికైతే దాగు చోటు, లార్డ్ గాడ్ ఈజ్ ద హైడింగ్ ప్లేస్ టు హోమ్, ఎవరికైతే దేవుడు దాగుచోటుగా ఉంటాడో, అంటే ఎవరు ఆయనలో దాగడానికి ఇష్టపడతారో వారిని ఆయన శ్రమలో నుంచి విడిపిస్తాడు. విమోచన గానములతో వారిని ఆవరిస్తాడు. దేవుడు వారికి దాగుచోటుగా ఉండి వారిని శ్రమలో నుంచి విడిపించి విమోచన గానములతో వారిని ఆవరించాలంటే వారు ఏ విధంగా జీవించినప్పుడు దేవుడే వారికి దాగుచోటుగా ఉండగలడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. 5వ వచనంలో అంటాడు,
నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. జాగ్రత్త వినండి. విస్తారమైనటువంటి మాటలు నేను చెప్పడం లేదు, కానీ సమయోచితమైన నేటికి మన ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని మాటలు మీకు అందించడానికి ప్రయత్నపడతా ఉన్నా. మళ్ళీ చెప్తున్నా, దేవుడే తమకు దాగుచోటుగా కలిగిన జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే, మన దాగుచోటు దేవుడై ఉండాలి. ఎవరైతే దేవునిలో దాగడానికి ఇష్టపడతారో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే దేవునిలో నివసించడానికి ఇష్టపడతారో వారికి దేవుడు ఆశ్రయమై ఉంటాడు. వారిని శ్రమకాలం నుంచి విడిపిస్తాడు. విమోచన గానములతో వారిని ఆవరిస్తాడు. అయితే దేవుడు తమకు దాగుచోటుగా ఉండాలంటే, లేదు ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు దేవునిలో క్షేమంగా భద్రపరచబడాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వారు ఎలాంటి వారై ఉండాలి అంటే, దోషమును కప్పుకొనక. చూడండి అక్కడ, నా దోషమును కప్పుకొనక. బైబిల్ అన్నాడు, అతిక్రమమును దాచువాడు వర్ధిల్లడు గాని దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు, చెప్పాలి, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చాలా మంది క్రైస్తవులు చేసే పని ఏంటంటే, పాపాన్ని మాటలోనో తలంపులోనో లేక క్రియలోనో, లేదు డైరెక్ట్గా పాపం చేయకపోవచ్చు, కానీ ఆలోచనలు పాపంతో నిండుకొని ఉంటాయి. అలాగని అందరూ ఒకే విధంగా ఉంటారని నేను అనలేదు. పాపములో కూడా పర్సంటేజ్, కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 50, ఇంకొంతమంది అయితే బరి తెగించి పాపం చేసేవారు. అయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకునే వారిలో కూడా ఎంతో కొంత మైల, మస్టు, దోషం అనేది ఉండక, నేను ఒక్క మాట చెప్తా, నేను 100కి 100 పాళ్ళు నాలో ఏ పాపం దోషం లేదు అని ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఎవడైనా ఉండి నాలో ఏ పాపం లేదు అని చెప్పాడంటే అది అబద్ధమే. మనలో పాపము లేదని చెప్పిన ఎడల మనలను మనమే మోసపరచుకొందుము, దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము అన్నాడు. అంటే ఈ వాక్య ప్రకారం యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం ప్రకారం నాలో ఏ పాపం లేదు అని ఎవరైనా చెప్పారంటే అది అబద్ధమే. అవునా కాదా? అలాగని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాక అందరూ పాపంలో ఉంటారా? పరిశుద్ధులు ఉండరా అంటే ఉంటారు, పరిశుద్ధులు కాదని నేను అంటలా. కానీ స్వయం విమర్శ చేసుకుంటే, ఆత్మ విమర్శ చేసుకుంటే ఏదో ఒక విషయంలో దేవునికి అయిష్టమైన కార్యాలు మన జీవితంలో దొర్లుతానే ఉంటాయి. కొంతమంది ఏమో కొద్దిగా టాలరేట్ చేయండి, పిల్లల్ని కొంచెం జాగ్రత్త చేసుకోండి. స్తోత్రం చెబుదాం, గట్టిగా చెప్పండి. పెద్దోళ్ళు ఏదైనా దెబ్బ తగిలి ఏడిసిన చెవిలో చొరబడదు, కానీ పిల్లలకు గనక కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగిందో, ఏడుస్తున్నారు అంటే మాత్రం ఎక్కడున్నా వచ్చి పడింది చెవిలో. అంటే నా పరిస్థితి అది. జాగ్రత్త విందాం. స్తోత్రం చెప్తామా?
గట్టి చెప్పాలి హల్లెలూయా. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలో పాపం లేదు అని చెప్పగలిగే ధైర్యము దమ్ము ఎవడికి లేదు. అలాగని అందరిలో పాపం ఉందా అంటే అందరిలో పాపం ఉండాల్సిన పని లేదు. క్రీస్తు రక్తంలో కడగబడ్డాక చాలామంది జాగ్రత్తగా బ్రతికేవారు ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఎంత పాపం లేకుండా బ్రతికినా, ఎంత జాగ్రత్తగా బ్రతికినా, నాలో ఏ పాపం లేదు అని చెప్పగలిగిన స్థైర్యం యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేశాడు ఆయన. మనమెంత పాపం లేకుండా బ్రతికినా అసలు మన ఆలోచనలే పాపముతో తిమిరముతో నిండి ఉంటాయి. కాబట్టి నాలో పాపము లేదు అని చెప్పగలిగిన క్యాపబిలిటీ ఏ నరునికి లేదు. కానీ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణను బట్టి నేను పరిశుద్ధంగా ఉన్నానని చెప్పాలా. దట్స్ ద స్టేట్మెంట్ విచ్ హ్యావ్ టు బికమ్ దోస్ హూ ఆర్ కాల్డ్ క్రిస్టియన్స్. క్రైస్తవులైనటువంటి వారు నా అంతటి నేను పరిశుద్ధుణ్ణి, నేను చాలా పవిత్రంగా ఉన్నానని చెప్పడం కాదు, కానీ దేవుని మహాకృప ఆయన రక్త ప్రోక్షణ చేత ఈరోజు నేనేమై ఉన్నానో అది అయ్యున్నానని చెప్పాలి. బైబిల్ అంటాడు, పాపమును చెప్పండి, పాపమును 32వ కీర్తన. పప్పు శుద్ధంలాగా చూస్తున్నారు. ఈ ఫ్యాన్ ఆపమ్మా, ఆ ఫ్యాన్ ఆపి ఆపే, రెండు ఆపేలేదు, ఆపేసరే. చదవండి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును, అంటే సింపుల్గా వాక్యం ఏమని చెప్తుందంటే, దోషమును కప్పుకొనక ఒప్పుకోవాల. చాలామంది క్రైస్తవులు అసలు తమ దోషాన్ని ఒప్పుకోరు. సాధ్యమైనంత వరకు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తారంటే, నాకు తెలిసి నేనే పాపం చేయలేదండి, నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నానని చెప్తారు. బైబిల్ ఏమంటుందంటే, మనలో పాపం లేదని చెప్తే మనలను మనం మోసపరుచుకోవడం ఒకటను, రెండోది బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము. ఇప్పుడు మనలో ఏ పాపం లేదు అనుకోండి, సపోజ్ మనలో ఏ పాపం లేకపోతే శిలువ మరణం పొందడానికి యేసు ప్రభువు రావడం ఎందుకు? పాపము లేని మనలో ఎవరినో ఒకరిని తీసి సిలువేస్తే సరిపోదు, మనుషులందరి పాపానికి పరిహారం కాదు. మరి ఎందుకని వేయలేదు? మనలో ఎవడు యోగ్యుడు కాదు, తనంత తానుగా ఎవడు అర్హుడు కాదు. అందుకని పాపరహితుడైన క్రీస్తు ఈ లోకానికి మన నిమిత్తం వచ్చి పాప పరిహారమై పాప క్రయధరముగా తనను తాను అప్పగించుకుని అర్పించుకుని మనలను పునీతులుగా చేశాడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన ఈ పవిత్ర స్థితి క్రీస్తు రాకడ వరకు కీపప్ చేయాలా. ఒకవేళ యేసు ప్రభు పిలుపు మనకే వచ్చిందనుకోండి, ఈ మధ్య కోవిడ్-19 వల్ల ఎంతోమంది ఇట్లా చూసిన వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. మనమైతే బ్రతికున్నాం. మనం బ్రతికున్నామంటే మన బలం, మన ధనం, మన గొప్పతనం, మన తెలివి, మన ఇమ్యూనిటీ, లేకపోతే మన కమ్యూనిటీ అనుకుంటారా? ఏమీ కాదు. బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీఆర్ స్టిల్ అలైవ్. కేవలం దేవుని కృప. ఎందుకో తెలియదు, దేవుడు ఇంకొక దినాన్ని, ఇంకొక సంవత్సరాన్ని ఆయుష్కాలం ఇచ్చాడు. నాకు తెలిసి మనం ఇంకా భూమి మీద బ్రతికున్నామంటే రెండు కారణాలు. పరిపూర్ణమైన మార్పు నీకు ఇంకా లేదేమో, మార్పు పొందడానికి దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. అందుకే నువ్వు సజీవంగా బ్రతికున్నావు. స్తోత్రం. లేదు, నేను ఆల్రెడీ మారు మనసు పొందాను పాస్టర్ గారు, చాలా జాగ్రత్తగా బ్రతుకుతున్నాను, అయినా నువ్వు బ్రతికున్నావంటే దేవుని కొరకు నీవు చెయ్యవలసిన పని ఏదో మిగిలి ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏదో మిగిలింది కాబట్టి దేవుడు నీకు ఇంకా ఊపిరినిచ్చాడు. ఈ స్థితిని గుర్తెరిగి ఏం చేయాలట? పాపమును కప్పుకొనక. చాలామంది ఇక్కడే ఫిల్టర్ అవుతారు. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర.
చాలామంది నాకేం పర్లేదు, నేను మిగిలిన వాళ్ళందరికంటే చాలా బాగానే ఉన్నాను అనుకుంటారు. కానీ ఆత్మ పరిశీలన చేసుకుంటే, దేవుని వాక్యపు వెలుగులో గనక నీ అంతరంగాన్ని పరిశీలించుకుంటే, నీవేమై ఉన్నావో నీ మనస్సాక్షికి అర్థమవుతుంది. స్తోత్రం. బైబిల్ అంటాడు, అతిక్రమమును దాచువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడుచువాడు కనికరం పొందును. చాలామంది దాచిపెట్టుకుంటారు, కొంతమంది ఏమో దాచిపెట్టుకోరు, ఒప్పుకుంటారు. ప్రభు బలలో చేయి వేసేటప్పుడు, సంస్కార ఆరాధనలో పార్టిసిపేట్ చేసేటప్పుడు చాలామంది ఏడుస్తారు గండమోరలు పెట్టి. ఏంటంటే వాళ్ళ స్థితిని ఒప్పుకొని. ఆ ఏడ్చే వాళ్ళని ఇక్కడ నుంచి మాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటే, బా ఎంత పశ్చాత్తాపమో, ఎంత పరివర్తనో, ఎంత మారు మనసో అనిపించిద్ది. ఏడవడానికి ఏడుస్తారు, మళ్ళీ మందిరపు గేటు కూడా దాటరు. దాటక ముందే పాత సైతానీయ కార్యాలన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడేమో ఒకలాగా వస్తాం, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటాం. మళ్ళీ దేవుని సన్నిధి విడిచి బయటికి వెళ్ళగానే మళ్ళీ పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత విధానాలు అన్నీ మామూలుగా ఉంటాయి. బైబిల్ చెప్తుంది, ఒప్పుకున్నంత మాత్రం దేవునికి సంతోషం కాదు, ఒప్పుకుని కనికరం పొందును అన్నాడు. ఎవడైతే పాపాన్ని ఒప్పుకుంటాడో, ఎవడైతే ఒప్పుకుని విడిచిపెడతాడో వాడు కనికరం పొందడానికి అర్హుడు. నా దాగుచోటు నీవే అన్నాడు. దేవుడు తమకు దాగుచోటుగా ఎవరు ఉండగలరు, ఎవరు అర్హులు అంటే, పాపమును కప్పుకొనక ఒప్పుకుని విడిచిపెట్టే వారికి దేవుడు దాగుచోటై ఉంటాడు. స్తోత్రం. ఆ తర్వాత 6వ వచనంలో ఏమన్నాడు చూడండి, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేయుదురు, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడి నేను వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ జాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కలిసి హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. స్తోత్రం. ఏమంటాడు? నేను వెళ్ళే మార్గము నా యేసుకే. చెప్పగలవా ధైర్యంగా? అంత బ్రైట్ స్టేట్మెంట్ ఇవ్వగలవా? నేను వెళుతున్న మార్గం నా దేవునికి తెలుసు. నా మార్గమే కాదు, నా బ్రతుకేంటో నా దేవునికి తెలుసు. నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు. మనుషుల ఎదుట రహస్యాలు చేయగలం కానీ దేవుని ఎదుట రహస్యాలు చేయగలమా? స్తోత్రం చెప్పండి. కొంతమంది మనుషుల్ని ఎలాగైతే తమ శక్తికి తగ్గట్టు అంచనా వేస్తారో, దేవుని కూడా తమ పరిధిలో అంచనా వేస్తారు. బైబిల్లో వాక్యం అంటది, నాకు తలంపు పుట్టక ముందే అది నీకు తెలుసు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి నేటి దినం దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో జీవిస్తూ
నీ స్వచిత్తానుసారమైన తలంపును ఆలంబన చేసుకుని దేవునికి ఏమీ తెలియదని నీవు అనుకుంటున్నావేమో. 50వ కీర్తనలు అంటాడు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారిని చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, నీ తల్లి కుమారుని మీద కూర్చుని నీవు కొండములు చెప్తూ ఉంటావు. నువ్వు ఈ విధంగా ఎన్నెన్నో తప్పుడు పనులు చేస్తా ఉన్నా నేను మౌనంగా ఉండుటను బట్టి నన్ను కూడా నీ వంటి వాడు అనుకుంటున్నావు కదా. ఒక రోజు వస్తుంది, నీవు చేసిన తప్పులన్నీ నీ ఎదుట ఉంచి నిన్ను దండించే రోజు వస్తుంది. స్తోత్రం. దేవుడు మౌనంగా ఉన్నాడని చేతగానుడు అనుకుంటాం. దేవుడు ఏమీ మాట్లాడకుండా ఉంటే చూసి చూడని దేవుళ్ళే, ఈయన కూడా ఒక విగ్రహమో ఒక బొమ్మ అనుకుంటాం. ఒక టైం వస్తుంది, ఆ సమయాన్న ఎవ్వడు తప్పించలేడు. కొండ గుహలకు పారిపోతారంట, పర్వతాలకు వెళ్ళిపోయి ఓ పర్వతమా మమ్మలను కప్పు అని చెప్పి అడుగుతారట. వాక్యం సూటిగా నీతో నాతో మాట్లాడుతుంది. నీ ఆలోచన దేవునికి తెలుసు, రహస్యంగా మాట్లాడే నీ మాటలు దేవునికి తెలుసు, నీ రహస్య క్రియలు దేవునికి తెలుసు. ఒకప్పుడైతే రహస్యమైన మాటలే ఉండేవి, ఇప్పుడు రహస్యమైన మాటలు అక్షరాల రూపంలో వెళుతున్నాయి ఫోన్లు వచ్చాక. మనమేమనుకుంటామంటే సచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్, ఇంప్లిఫైడ్ టెక్నాలజీ, ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. అమ్మకు తెలీదు, నాన్నకు తెలీదు, చదువు రాని వాళ్ళకి తెలియదు, ఒకవేళ చదువు వచ్చిన ఫోన్ కరెక్ట్గా ఆపరేట్ చేయని వాళ్ళకి తెలియదు. అసలు ఆ టెక్నాలజీ ఇచ్చి నిన్ను రూపొందించిన దేవుడు, నీ తల్లి గర్భంలో నీ ఆయుష్ పరిమాణాన్ని నిర్ణయించిన దేవుడు, నీ గురిగత్తులు ఎరిగిన దేవుడు, నీవేమై ఉన్నావో గుర్తెరిగిన దేవుడు, పిల్లలు ఇంక పుట్టి మేలైన కీడైన చేయక ముందే చిన్నవానికి పెద్దవాడు దాసుడవుతాడని తెలియపరిచిన దేవుడు. నువ్వు ఉపయోగించే టెక్నాలజీ దేవుడికి తెలీదా? నీ పిచ్చి బుర్రకాయలో పిచ్చి ఆలోచనలు దేవునికి తెలీదా? నువ్వు మనుషుల ఎదుట ఏ నడక నడుస్తున్నావో, మనుషులు లేనప్పుడు ఏ నడక నడుస్తున్నావో, బహిరంగంగా ఏ విధంగా జీవిస్తున్నావో, ఒంటరితనంలో నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో నీ దేవునికి తెలీదా? వాక్యం చెప్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను వెళ్ళు మార్గము నా యేసుకే. ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిన దమ్ము కావాలి క్రైస్తవునికి. యోబు భక్తుడు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్. నా త్రోవ ఆయనకు తెలుసు. ఆయన అనుకోలా, ఆదామా నీవెక్కడా అన్నాడు. అయ్యా నీ స్వరాన్ని విని దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నానయ్యా. ఎక్కడ దాగుతావు నీవు చెప్పు? మన కళ్ళైతే ఆ గోడ వరకు చూస్తాయి, గోడ అవతలే కనపడింది, గోడ అవతలేముందో మనకు తెలియదు. సమస్త సృష్టిని యెహోవా కనుదృష్టి సంచారము చేస్తూ చూస్తూ ఉంటుందంట. స్తోత్రం. ఆయన కన్నా ఎక్కడ దాగలవు? సామాన్యంగా మనిషి దాగే అనుభవం, కొద్దిగా పక్కకి వెళ్తున్నా జాగ్రత్త వినండి, దాగే అనుభవం 2 సందర్భాల్లో వస్తుంది. పాపం చేసి బట్టబయలు అయ్యాక, ఎవరికి తెలియకూడదు అనుకుంటాం, వాళ్ళకి తెలిసాక ముఖం చెల్లక దాక్కుంటాం. ఎప్పుడు దాక్కుంటాం? ముఖం చెల్లక. ఇది ఆదాము గారి స్పందన. ఆదామా నీవెక్కడ అంటే, ఒక టీవీ స్పీకర్ చెప్తున్నాడు టీవీలో, ఆదామా నీవెక్కడంటే దేవుడికి కూడా కనబడనంతగా దాక్కున్నాడంట. చూసారా, పాపం చేసిన వ్యక్తి దేవునికి కూడా మరుగైపోయాడండి, అంత చాకచక్యంగా దాక్కున్నాడు అన్నాడు. అంటే ఆయన ఎక్స్ప్రెషన్ మంచిదే, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదే, కానీ దేవుడికి తెలియపోవడం ఏంటి? సముద్ర దిగంతములో వేకువ రెక్కలు కట్టి సంచరించిన అక్కడ నీ చేయి నన్ను పట్టుకొనును, ఆకాశమందు ఎక్కిన అక్కడ నీవు ఉన్నావు. అసలు నీవు లేని స్థలమేది? సమస్తం ఆయింది, ఆకాశం ఆయింది, భూమి ఆయింది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా మార్గము నా యేసుకు తెలియను అంటే అర్థం,
నేను ఎంత లైట్లో ఉన్నానో, ఎంత బ్రైట్గా ఉన్నానో, ఎంత ఓపెన్గా ఉన్నానో, రహస్యాలు లేని, అరమరిక లేని జీవితం నాలో ఎంత ఉందో నా దేవునికి తెలుసు. చెప్పండి కూడా, దేవుని స్తుతించండి. నా దేవునికి తెలుసు. ఎవడు అరలు లేకుండా బ్రతుకుతాడో, ఎవరు దేవుని ఎదుట రహస్య జీవితాన్ని మెయింటైన్ చేయకుండా బ్రతుకుతారో, తెరవబడిన పుస్తకం. వీ షుడ్ బి యాజ్ ఓపెన్ బుక్. బైబిల్ అంటాడు, మేము క్రీస్తు పత్రిక అయి ఉన్నాము. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. మేము క్రీస్తు పత్రిక అయి ఉన్నాము. క్రీస్తు పత్రిక అందరూ చదవగలిగినట్లుగా ఓపెన్గా ఉంటుంది. నీ నా బ్రతుకు భావితరాలకు ఆశీర్వాదం కావాలి. నీ నా బ్రతుకు మన తరువాత వారికి మార్గదర్శకం కావాలి. నీ నా బ్రతుకు మన తర్వాత నడిచే వారికి వెలుతురునివ్వాలి. మనమే రహస్య జీవితాలు జీవిస్తే, మనల్ని మనం దేవునికి, మనుషులకు హైడ్ చేసుకొని బ్రతికితే తర్వాత వారికి ఏ ఉపదేశాన్ని ఇస్తాం? బైబిల్ చెప్తుంది, మనుషులందరూ నోటితో ఉపదేశం ఇస్తారు, క్రైస్తవుడే ఒక ఉపదేశంగా బ్రతకాల. స్తోత్రం. క్రైస్తవ జీవితమే ఒక ఉపదేశం కావాలి. ఉపదేశం కావాలంటే ఓపెన్గా అందరూ చూడగలిగే అంత ఆత్మీయత నీలో సంతరించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సూటిగా రూఢిగా మాట్లాడుతుంది. నేను వెళ్ళు మార్గం నా యేసయ్యకి తెలుసు. ఎవడైతే బ్రైట్గా బ్రతుకుతాడో, అరల్లేని జీవితంలో ఉంటాడో, వాడిని గురించి చెప్తుంది. జలములలో బడి వెళ్ళిన, అగ్నిజ్వాలల మధ్య నడిచిన, అవి నన్ను చెప్పాల, అవి నన్ను కాల్చజాలవు, అవి నా మీద పొర్లిపారవు. ఎప్పుడు ఈ పాట బ్రదర్ ఏసన్న గారు రాశారు. దాదాపు 3 దశాబ్దాల నుంచి, 30 ఏళ్ల నుంచి ముప్పడిగా పాడుతున్నారు ఈ పాట. జలములలో బడి వెళ్ళిన నా మీద పొరలవు, అగ్నిలోనే నడిచి నన్ను కాల్చవు. బాగానే ఉంది, నీ నిరీక్షణ మంచిదే. కానీ ఎదుటివారి అనుభవాలు నీ అనుభవాలు కావు ఎప్పటికీ. ఒకవేళ ఎదుటివారి అనుభవాలు, ఎదుటివారి మేళ్ళు నీ మేళ్లుగా, నీ అనుభవాలుగా కావాలంటే ఎదుటివారు బ్రతికినట్లు నీవు బ్రతికితేనే నీకు సాధ్యం. ఈ యోబు గారి అనుభవం, నేను వెళ్ళు మార్గం నా యేసయ్యకి తెలుసు, నా దేవునికి తెలుసు, నేను నడుచు మార్గం నా దేవునికి తెలుసు. నువ్వు చెప్పగలవా? అయ్యా, నీకు తెలిసేట్టుగా నేను బ్రతుకుతున్నానయ్యా, నువ్వు చూడగలిగేట్టుగా నేను బ్రతుకుతున్నానయ్యా. ఆదాములాగా తోట చెట్ల మధ్యకి వెళ్ళటం లేదయ్యా, అంజూరపు ఆకులతో కచ్చడాలు కుట్టుకోవడం లేదయ్యా, ధరించడం లేదయ్యా. నా నడక, నా పడక, నా మాట, నా ఆలోచన, నా సమస్తం నీ వెరుగుదు ప్రభువా, నీ ఎదుట నేను చాలా ఓపెన్గా బ్రతుకుతున్నానయ్యా. చెప్పగలమా? ఎవడైతే దేవుని ఎదుట రూఢిగా స్పష్టంగా బ్రతుకుతాడో వానికి వాగ్దానం. జలములలో పడి వెళ్ళిన, చదవండి 32వ కీర్తనలో, విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చిన, నిశ్చయముగా అవి వారి మీద. మళ్ళీ చెప్తున్నా, నా దాగుచోటు నీవే. వాక్యం చెప్తుంది, మనిషికి దాక్కోవాలనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది తెలుసా? మనిషికి దాగాలనేటువంటి ఆ అవసరత ఎప్పుడు వచ్చిందో తెలుసా? శత్రువులు తరిమేటప్పుడు, మన బలం చాలనప్పుడు దాక్కునే ప్రయత్నం చేస్తాం. మల్లేశ్వరమ్మ వింటున్నావా? మొదలైన దగ్గర నుంచి చూస్తున్నా, వేల మంది చూస్తారు ఇప్పుడు ఫేస్బుక్లో నీ పేరెత్తి చెప్పటం. ఇంటి దగ్గర ముద్దులాడుకోండి పిల్లల్ని, దేవుని సన్నిధిలో ఎందుకు తాను చెడ్డ కోతి వనం వల్ల చేసిందని. స్తోత్రం చెప్దాం. ఎక్కడాగాం? శత్రువులు తరిమేటప్పుడు మన శక్తి చాలనప్పుడు దాగే ప్రయత్నం చేస్తాం, అవునా? రెండోది, కష్టాలు అధికమైనప్పుడు కూడా, అంటే తరమబడే పరిస్థితులు మనల్ని తరిమేటప్పుడు కూడా అన్న దగ్గరికి వెళ్ళో, అక్క దగ్గరికి వెళ్ళో, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళో, బంధువుల దగ్గరికి వెళ్ళో, భక్తుల దగ్గరికి వెళ్ళో, చివరికి దేవుడే నన్ను దాస్తే బాగుండు అని ప్రయత్నం చేస్తాం. ఇంకా దాగే ప్రయత్నం ఎప్పుడు చేస్తారో తెలుసా? మనం చేసిన పాపం బట్టబయలైనప్పుడు ముఖం జల్లక దాక్కునే ప్రయత్నం చేస్తాం. రెండోది, చాకచక్యంగా పాపం చేస్తూ
ఎవ్వరూ చూడకూడదని అప్పుడు కూడా దాగే ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పుడు పాపం చేస్తూ దాగే ప్రయత్నాన్ని గురించి కాదు మీతో మాట్లాడుతుంది. ఎవనికి దేవుడే దాగుచోటయి ఉంటాడో, స్తోత్రం. దేవుడు దాగుచోటుగా కలిగిన ప్రజలు ఎవరయ్యా అంటే, ఒకటి పాపమును కప్పుకొనక ఒప్పుకొనేవారై ఉండాలి. రెండు, తమ మార్గము స్పష్టంగా ఉండాలి దేవుని ఎదుట. ఆదామా నీవెక్కడ అన్నాడంటే, ఆదాము ఎక్కడున్నాడో దేవునికి తెలియక కాదు, కానీ ఆదాము ఆత్మీయ జీవితం మసకబారిపోయింది. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ నడక, నీ ఆత్మీయ అడుగు, నీ ఆత్మీయ జీవితం ఏదైనా పాపము ఆవరించి మసకబారిన స్థితిలో ఉందేమో. 10 మంది వెళ్ళారు, 5 దివిటీలు వెలుగుతున్నాయి, వారేమో ప్రవేశించారు. మిగిలిన వారు కూడా వెళ్ళి తలుపు కొడతా ఉన్నారు. ప్రభు ఏమన్నాడు, మీరెవరో నేను చెప్పాలి. మీరెవరో నేను ఎవరో నేను ఎరుగను అంటే వారెవరో తెలియదా ప్రభుకి? తెలుసు. మోషేని తన పేరును బట్టి ఎరిగిన దేవుడు, అబ్రహామును తన విశ్వాసతను బట్టి ఎరిగిన దేవుడు, నీ నా ఆత్మీయ క్రియలను బట్టి మనల్ని ఎరుగుతాడు. ఆత్మ సంబంధమైన స్థితిని బట్టి మనల్ని ఎరుగుతాడు. తలుపు కొడుతున్నారు, వీళ్ళు కూడా వెళ్ళి క్యాజువల్గా మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎవరిని ఎరిగి ఉంటాడు, ఎవరిని ఆయన చూస్తాడంటే స్పష్టత కలిగిన మార్గం ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో, ఎవరి బ్రతుకు దేవుని ఎదుట తెరవబడినట్లుగా స్పష్టంగా ఉంటుందో వారికి ఆయన దాగుచోటై ఉంటాడు. స్తోత్రం. 3వ అనుభవం చెప్తున్నాను. ఎవరికి ఆయన దాగుచోటంటే 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ. దర్శన కాలం అంటే క్రీస్తు ప్రత్యక్షత కాలం, ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఆగమన సమయం, యేసు ప్రభు రాకడ సమయం. యేసు ప్రభు రాకడలో సంఘం ఆయన్ని ఎదుర్కొంటుంది. సంఘం ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు అక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, నీ యందు భక్తి కలిగిన వారు నీ దర్శన కాలమందు నిన్ను. అంటే ఇక్కడ భక్తి కలిగిన వారు అనే మాట కొంచెం స్ట్రెస్ చేద్దాం. ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడు అని బైబిల్ పరిధిలో ఎలా చెప్పగలం? ఒక వ్యక్తి భక్తి కలిగిన వాడు అని ఎలా చెప్పగలం? 24 గంటలు బైబిల్ చదివితే శబాష్ భక్తిపరుడు అందామా? ఒక్కొక్కళ్ళు అసలు మోకాళ్ళు నల్లగా ఉండవు, ప్రార్థనా జీవితం ఉండదు. కొంతమంది మళ్ళీ ఇదొక వేషం. తెనాల్లో ఒకసారి నేను మీటింగ్కి వెళితే, అదేదో పేరుందండి తెనాల్లో హోటల్, మంచి ఫేమస్ హోటల్ అది. అందులో ప్రేయర్ మీటింగ్ జరిగితే ఆ ప్రేయర్ మీటింగ్ పెట్టిన ఆయన అందరిలో ప్యాంటు పైకి లాగి మోకాళ్ళు చూపిస్తున్నాడు. ఎంత ప్రార్థన చేస్తానో తెలుసయ్యా, చూడు నల్లగా మారినాయి. ఇది కూడా వేషమే. పాపులనైనా క్షమిస్తాడు కానీ దేవుడు వేషధారులను. కొంతమంది వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువగా ప్రార్థనలో గడపాల్సిన సంగతి ఎంతవరకు ఉంటుందో తెలియదు. మనుషులందరికీ కనపడేటట్టు మాత్రం మోకాడి జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు. ఇంతలో కాయలు కాసిపోతే మోకాళ్ళు భక్తి జీవితమా? కన్ను చెదిరిపోయేంత తెల్లటి బట్టలు వేసుకుంటే భక్తి జీవితమా? రాత్రి మోకరించి తెల్లారిన దాకా స్తుతిస్తూ ఉంటే భక్తి జీవితమా? లేదా అందరికి కనబడేటట్టు 100 రూపాయల నోటు, 500 నోటు, 2000 నోటు జనానికి దాన్ని ఏమంటారు దానం చేస్తూ ఉంటే భక్తి జీవితమా? భక్తి జీవితం ఏది దేవుని దృష్టిలో? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన ఏ భక్తి అంట? పవిత్ర భక్తి, కళంకము లేని భక్తి. ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. ఒక్క నిమిషం ఆగుదాం. బైబిల్లో మత్తయి సువార్త 6లో ఏమన్నాడంటే, నీవు ధర్మము చేయునప్పుడు నీ కుడి చేతితో ధర్మం చేసేది ఎడమ చేతికి
ఈ మధ్య సోషల్ మీడియా ఈ ఫేస్బుక్లు వచ్చాక ఒకడు ఎగ్ పఫ్ ఇస్తా ఒక అడుక్కునేవాడికి ఎగ్ పఫ్ ఇస్తా ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టాడు. ఇది పర్లా 10 రూపాయలు ఉంటుంది ఎగ్ పఫ్. ఇంకొకడు అరటికాయ ఒకటి ఇస్తా ఫోటో పెట్టాడు ఫేస్బుక్లో. దీన్ని కొంచెం మనసులో బాధ ఉన్నవాళ్ళు, ఇబ్బంది ఉన్నవాళ్ళు నెగిటివ్ కామెంట్ పెట్టారు. ఇంకొకడు ఈ మధ్య ఏం చేశాడు తెలుసా? వాడు చేసే ధర్మాలు దాన కార్యాలన్నీ బట్టబయలుగా ఓపెన్ వీడియో పెట్టి ఫేస్బుక్లో వాక్యం చూపించి విమర్శించమాకండి ఏమని పెట్టాడు? మళ్ళీ వాక్యం చూపించి మరీ విమర్శించమాకండి, కుడి చేత ధర్మం చేసేది ఎడమ చేతికి తెలియొద్దని చెప్పాడు ఆయనే మళ్ళీ చెప్పాడు, మీ సత్క్రియలు అనే వెలుగు లోకంలో ప్రకాశింపనీయుడి అన్నాడు. మనం చేసే సత్క్రియలు నలుగురికి జరిగిపోతే వాళ్ళెట్ట మళ్ళీ దాన్ని అవలంబిస్తారు, అందుకని నేను చేసిన సత్క్రియలు జనానికి చూపిస్తున్నా అన్నాడు. వాడెవడో వాక్యం చూపించి విమర్శిస్తాడు, విమర్శించమాకండి అంటూనే ఇప్పుడు ఈయన వాక్యాన్ని చూపించి పోస్ట్ అవుతున్నాడు. అందుకే సత్యబోధ అన్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడో ఆ ఉద్దేశం తెలియకుండా ఏది బోధ చేసినా అది అబద్ధ బోధే. దేవుని యొక్క కాంటెక్స్ట్ ఏదో అది మనకు అర్థం కావాలి, దేవుని మనసు ఏదో అది మనకు అర్థం కావాలి. దేవుని మనసు ఏదో అర్థం కాకుండా మనకు అర్థమైనట్టుగా వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడుకుంటే అది అబద్ధ బోధే. మీ సత్క్రియలు ప్రకాశింపనీయుడి, వెలుగుచుండనీయుడి అంటే నువ్వు వెళ్ళి జనం ఎదురు డబ్బా కొట్టుకోమనే నువ్వు చేసిన క్రియలు. నీ సాక్ష్యం వెలుగొందాలా, నిన్ను గూర్చి అనేకులు ప్రభువుని స్తుతించాలి, అది వెలగడం అంటే. నువ్వు చేసిన పనులు జనానికి చూపించడం కాదు. నువ్వు చేసిన పనులు ఒకళ్ళు చూపించదలిస్తే దేవుడు చూపిస్తాడు. స్తోత్రం. దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో. ఒక మాట సూటిగా అడుగుతా, క్రిస్మస్ పండుగ వస్తే వారి శక్తిని వారి సామర్థ్యాన్ని బట్టి కనీసం షాపింగ్కి వెళితే 5,000 రూపాయలు అవ్వా? భర్తకి, భార్యకి, పిల్లలకి ఎంత పేదరికంలో తీసినా 2,000 అవ్వా? చెప్పాలి, 2,000 అవ్వా ఖర్చు? 2,000లో దిక్కులేని పిల్లలు చాలామంది ఉంటారు కదా. 2,000ని ఇంటికి వాడుతున్నప్పుడు ఒక 200 రూపాయలు ఒక పేద పిల్లోడికి, ఒక చిన్న పిల్లోడికి ఒక జత బట్టలది అసలు గుర్తొస్తుందా? అది గుర్తొచ్చిద్దా నీకు షాపింగ్కి వెళ్ళేటప్పుడు? ఆ రోజు పలావులు చేసుకుంటావు, కోళ్ళు కుక్కలను వధించుకొని ఇష్టం వచ్చినట్టు తింటావు. తినే ముందు ఈరోజు దేవుని కనికరాన్ని బట్టి నువ్వు ఇంత విందుని అనుభవిస్తున్నావు. అసలు ఒక్క పూట పట్టెడు మెతుకులు లేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నేను తినే అన్నంలో ఇదిగో ఈరోజు ఈ ముద్ద ఒక పేదవానికి పెడతాను నీ మనసు వస్తుందా? ఒక ఆయన అన్నాడు, రామాయపట్నం బీచ్ మినిస్ట్రీలో 3 days వాక్యం చెప్పడానికి వెళితే కంచర్ల ప్రభుదాస్ గారే నాకు ముందు మాట్లాడాడు. ఆయన నాకు బాగా గుర్తు. సేవకుడు లేక పాస్టర్ అంటే జాలరి అంట. జాలరికి దైవజనుడికి పోల్చాడు. ఏంటంటే జాలరి సముద్ర సంపద అంతా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తాడు. ఈ జాలరి పట్టే చేపల మీద ఆధారపడి బ్రతికే దళారులు కోటీశ్వరులు అవుతారు. కానీ జాలరి మాత్రం రేగిపోయి తైల సంస్కారం లేని జుట్టు, గోచిగుడ్డ, ఒంటి మీద సరైనటువంటి స్నానం లేని నీచు వాసన కొట్టే జీవితమంతా సముద్రంలోనే గడుపుతాడు. తాను పట్టే మత్స్య సంపద మీద లేక చేపల మీద ఆధారపడిన మధ్యవర్తులు కోటీశ్వరులు అవుతారు. ఈయన పట్టడం, వాళ్ళని ఐశ్వర్యవంతులు చేయడం, ఇతను మాత్రం జీవితం ఇంతే అని చెప్పి ఇంకో మాట అన్నాడు. బ్రహ్మాండంగా కూర వండిన తర్వాత గుమగుమ వాసన రావడానికి దానిలో కరివేపాకు వేస్తారు. కరివేపాకు వేసి బాగా ఉడికి తినబోయే టయానికి అందరు ప్లేట్స్లో వడ్డించుకున్నాక తినేటప్పుడు మొట్టమొదటి తీసి ప్రక్కన పెట్టేది ఏంటంటే అదే కరివేపాకు తీసి ప్రక్కన పెడతారంట.
దైవ సేవకుడి స్థితి కూడా ప్రస్తుతం జనాల మధ్య ఇలాగే ఉంది. కుటుంబం దీవించబడాలంటే సేవకుడు కావాలి, కుటుంబ కష్టాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించాలంటే దైవజనుడు కావాలి, దయ్యం బట్టి నుదిరించాలంటే దైవజనుడు కావాలి, పేదరికంలో ఉన్నావు ధైర్యపరచాలంటే దైవజనుడు కావాలి, పీడకల్లో వస్తున్నాయి ప్రార్థన చేయాలంటే దైవజనుడు కావాలి, వారి సమస్యలు చెప్పుకోవాలంటే దైవజనుడు కావాలి. మేలు జరిగాక కుటుంబం సుభిక్షమైన స్థితిలోకి వచ్చిన తర్వాత మర్చిపోయేది ఎవరినంటే దైవజనుడేనంట. దైవజనుడు లేకపోతే పెళ్ళి అవ్వదు. ఒకటి కొంతసార్లు చేస్తారు పెళ్ళిళ్ళకి, ఫోన్లు చేస్తారు. పెళ్ళి అయ్యిందో లేదో అసలు పాస్టర్ గారు తిన్నాడా లేదని అడిగేవాళ్ళు బహు తక్కువ. ఒకడంటాడు ఎంతంట ఆయన ఫీజు, ఏందంట తర్వాత ఏమంట, ఏందంట ఉన్నాడంట. నాకు ఈ మాటలు నచ్చవు. నేనైతే చాలా పెళ్ళి చేసి వందనాలు చెప్పి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత గుర్తుపెట్టుకొని పంపిస్తే పంపిస్తారు, లేకపోతే లేదు. దేవుడేం అన్యాయస్తుడు కాదుగా. 4 దిక్కులు మూసివేయబడితే వేరొక దిక్కున దేవుడు వారికి సహాయం చేస్తాడు. స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నేను మళ్ళా చెప్తున్నా, దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో, భర్త లేని పేదరాలైన ఒక్క విధవరాలికి సంవత్సరంలో ఒక్కసారి ఒక్క చీర తీసు. నీ కష్టార్జితంలో చీర తీసి డబ్బా కొట్టమాక. మళ్ళీ నేను చీర తీసాను, ఇన్ని వందలైంది, ఇన్ని వేలైంది అని ఫోటోలు దిగమాక. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ క్రియలను బట్టి సంతోషించున్నట్లు వాక్యం చెప్తుంది. దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించాల. రెండోది, లోకమాలిన్యము తనకంటకుండా తనను తాను ఏమన్నాడు అక్కడ? లోకమాలిన్యం అంటే ఇహలోక మాలిన్యం అంటే పాపం. మాలిన్యం అంటే మలినం, మన్ను, పాపం. ఈ లోక సంబంధమైన పాపం అంటకుండా, నువ్వు కావాలని చేయక్కర్లా పాపం, నువ్వు కావాలని వెళ్ళి పడక్కర్లా మట్టిలో. నువ్వు పడకపోయినా మన్నే నీ మీద వచ్చి పడిద్ది. నువ్వు జాగ్రత్తగా బ్రతికినా కొన్నిసార్లు మన్ను తానంత తానే వచ్చి నీ మీద పడిద్ది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు మన్ను నిన్ను అంటకుండా నిన్ను నీవు దేవుని ఎదుట సద్భక్తి, దేవుని ఎదుట పవిత్ర భక్తి, దేవుని ఎదుట కల్మషం లేని భక్తి ఏది అంటే దిక్కులేని పిల్లల్ని, విధవరాండను ఆదరించు. రెండోది, పాపము నిన్నంటకుండా జాగ్రత్త పడు. దేవుని దాగుచోటుగా ఎవరు అర్హులు అంటే పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాలి. 2, వారి మార్గము దేవుని ఎదుట స్పష్టంగా ఉండాలి. 3, వారు భక్తి పరులై ఉండాలి. అనగా దిక్కులేని వారిని, విధవరాండను ఆదరించేవారై ఉండి లోక పాపం అంటకుండా తమను తాము కాపాడుకోవాలి. ఈ మంచి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటావో చదవండి, నిశ్చయముగా అవి వారి మీద పారవు. 7వ వచనం, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను. ఈరోజు 7వ వచనాన్ని, వాగ్దానపూర్వకమైన ఈ వచన భాగాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఏంటయ్యా దేవుడిచ్చిన వాగ్దానం అంటే, మనకు ఆయన దాగుచోటు. మన శ్రమకాలములో ఆయన మనలను విమోచన గానాలతో రక్షించి, విమోచన గానాలతో ఆవరిస్తాడు. చెప్పండి నాతో కూడా, నా దాగుచోటు నీవే, శ్రమకాలమందు నీవు నన్ను రక్షించుదువు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. దేవుడు నిన్ను ఆవరించాలంటే, శ్రమకాలంలో నిన్ను రక్షించాలంటే, ఆయనే నీకు దాగుచోటుగా ఉండాలంటే, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, శత్రువులే అవ్వచ్చు, పేదరికమే అవ్వచ్చు, కఠినమైన స్థితిగతులే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనలో నీవు దాచబడాలంటే 1, పాపాన్ని దాచుకో, మాకు పాపాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందుతావు. 2, నీ మార్గం దేవుని ఎదుట
స్పష్టంగా ఉండేలాగా బ్రతుకు. దేవుని ఎదుట రహస్యాలు మెయింటైన్ చేయమాక. దైవ సేవకుల ఎదుట, మనుషుల ఎదుట రహస్యాలు, మనుషులకు చెప్పుకోలేని వ్యక్తిగత రహస్య జీవితాన్ని మెయింటైన్ చేయమాక. దేవుని పిల్లలు తెరవబడిన పుస్తకంలాగా బ్రతకాలని వాక్యం చెప్తుంది. మూడవది, భక్తి కలిగిన వ్యక్తిగా దేవుని కొలతలో నీవు ఫిట్ అవ్వాలా. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక అనుభవాలు నీవు సొంతం చేసుకుంటావో ఆయన నీకు దాగుచోటై ఉంటాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదామండి. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తల్ల వంచండి. మన మధ్యలో ఉన్న సహోదరులు ప్రియులు జాన్ బాబు గారు ప్రార్థన చేస్తారు.